'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని నెడ్ స్టార్క్ టవర్ ఆఫ్ జాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇక్కడ సూర్యుడు గుర్తున్న సోర్డ్ పట్టుకొని కాన్ఫిడెంట్‌గా ఒక క్యారెక్టర్ కనిపిస్తాడు. అతని పేరు సర్ ఆర్థర్ డెయిన్. జీఓటీలోని మనకి చాలా తక్కువ సేపు కనిపించినా సరే, ఇతని గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. జోర్జ్ ఆర్.ఆర్. మార్టిన్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పడానికి ముందు అతను వాడే సోర్డ్ గురించి మెన్షన్ చేస్తాడు. అదే హౌస్ డెయిన్ యొక్క యాన్సెస్టర్ సోర్డ్ అయిన డాన్. ఈ సోర్డ్‌ని ఎవరైతే వాడతారో వాళ్ళకి స్పెషల్‌గా ఒక టైటిల్ వెళ్తుంది. అదే సోర్డ్ ఆఫ్ ది మార్నింగ్. వెస్టరోస్‌లోని సర్ ఆర్థర్ డెయిన్ అందరూ సోర్డ్ ఆఫ్ ది మార్నింగ్ అని పిలుస్తారు. జీఓటీ యూనివర్స్‌లోని వెలీరియన్ స్టీల్ సోర్డ్స్ యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ సోర్డ్ వెలీరియన్ స్టీల్ కాకపోయినా సరే దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆర్థర్ డెయిన్ ఎప్పుడైతే ఈ సోర్డ్‌ని వాడతాడో అప్పుడు అతని స్కిల్స్ డబుల్ అయితాయి. డౌన్‌కి చివర టారెంటిన్ అనే ఒక రివర్ ఉంటుంది. ఈ రివర్ చుట్టూరు వాటర్ ఫాల్స్‌తోని చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి ఒకసారి ప్రెజెంట్ మనం 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 2లో చూడబోయే డ్రీమ్ ఫైర్ అనే డ్రాగన్ వెళ్తుంది. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక స్టార్ పడుతుంది. ఎలా అయితే వైబ్రేనియం పడిన చోట వకాండా అనే నగరం పుడుతుందో సేమ్ అలానే ఈ స్టార్ పడిన చోట హౌస్ డెయిన్ పుడుతుంది. అలానే వాళ్ళ కాసులైన స్టార్ ఫెల్ ను కూడా ఇక్కడే కడతారు. అప్పటికి వెస్ట్రోస్ ని ఫస్ట్ మెన్ రూల్ చేసేవాళ్ళు. స్టార్ హౌస్ డెయిన్ కి దొరుకుతుంది. అప్పటి వరకు వెస్ట్రోస్ అలాంటి లోహాన్ని చూడలేదు. దాన్ని కరిగించి హౌస్ డెయిన్ వాళ్ళ యాన్సెస్టర్ సోర్డ్ అయిన డాన్ ని తయారు చేస్తారు. నార్మల్‌గా వెలేరియన్ స్టీల్ సోర్డ్స్ తయారు చేసేటప్పుడు దాంట్లోని కొన్ని మ్యాజికల్ స్పెల్స్‌ని యూజ్ చేస్తారు. అందుకే ఆ సోర్డ్స్ చాలా షార్ప్‌గా వైట్ వాకర్స్‌ని కూడా చంపగలిగే శక్తి వాటికి ఉంటుంది. కానీ ఈ డాన్ సోర్డ్ ఎలా తయారు చేశాడనేది కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ సోర్డ్‌ని చూసిన వాళ్ళు ఇది చాలా తెల్లగా పాలలా ఉంటుందని చెప్తారు. ఆర్థర్ డెయిన్ దీన్ని వెనకాల పెట్టుకుంటాడు. అంటే ఇది చాలా పొడవుగా, బరువుగా ఉంటుంది. నార్మల్‌గా ఏ హౌస్ యాన్సెస్ట్రల్ సోర్డ్ అయినా సరే ఫాదర్ నుంచి కొడుకు వెళ్తుంది. అలా తరతరాలు పాస్ అవుతుంది. కానీ ఈ సోర్డ్ అలా కాదు. దీన్ని వాడాలంటే వాళ్ళు ఖచ్చితంగా నైట్ అయి ఉండాలి. వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఒకవేళ గాని వాళ్ళకి అర్హత లేకపోతే ఇది గోడ మీదే ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. లాస్ట్‌గా ఈ సోర్డ్‌ని యూజ్ చేసింది సర్ ఆర్థర్ డెయిన్. ఇతని కన్నా ముందు ఈ సోర్డ్‌ని కొంతమంది యూజ్ చేశారు. అందులోని ఫస్ట్ వాడు వారియన్ డెయిన్. అప్పట్లోనే అందరూ ఇతన్ని హౌస్ డెయిన్‌లో పుట్టిన గ్రేటెస్ట్ నైట్ అనేవాళ్ళు. ఇతనున్నప్పుడే నైమీరియా డోర్‌ని కాంక్వర్ చేయడం మొదలుపెడుతుంది. నైమీరియా ఫస్ట్ వార్‌లోని ఇతను ఓడిపోతాడు. ఇతను ఓడిపోయిన తర్వాత కూడా హౌస్ డెయిన్ మార్టెల్స్ యొక్క పవర్‌ఫుల్ బ్యానర్ మెన్ గా మారుతాడు. తర్వాత ఈ హౌస్ నుంచే దావోస్ డెయిన్ అనేవాడు పుడతాడు. ఇతను నైమీరియా యొక్క మూడో హస్బెండ్ అనమాట. వీళ్ళిద్దరికి ఒక సన్ కూడా పుడతాడు. ఇంకా ఆర్థర్ డెయిన్ కన్నా ముందు ఈ సోర్డ్‌ని యూజ్ చేసింది ఉల్రిక్ డెయిన్. ఈ హౌస్ డెయిన్‌లో పుట్టిన వాళ్ళ అపియరెన్స్‌కి ఒక ప్రత్యేకత ఉంటుంది. జోర్జ్ ఆర్.ఆర్. మార్టిన్ తను క్రియేట్ చేసిన వరల్డ్‌లోని వెలీరియన్స్‌ని చాలా భిన్నంగా సృష్టించాడు. వాళ్ళకి వైట్ హెయిర్ అండ్ పర్పుల్ ఐస్ ఉంటాయి. టీవీ షోలో కూడా టార్గేరియన్స్‌ని చూపించినప్పుడు వాళ్ళకి వైట్ హెయిర్ ఉంటుంది కానీ పర్పుల్ ఐస్ ఉండవు. ఈ డీటెయిల్‌ని పక్కన పెట్టారు. కాకపోతే బుక్‌లోని హౌస్ డెయిన్‌లో పుట్టిన వాళ్ళందరికీ పర్పుల్ ఐస్ ఉంటాయి. అషారా డెయిన్‌కి, ఆర్థర్ డెయిన్‌కి పర్పుల్ ఐస్ ఉంటాయి. వాళ్ళ బ్రదర్ అయిన గెర్లోడ్ అందరి చేత డార్క్ స్టార్ అని పిలువబడే ఇతనికి కూడా పర్పుల్ ఐస్‌తో పాటు వైట్ హెయిర్ ఉంటుంది. సేమ్ ఇతను చూడడానికి టార్గేరియన్ లానే కనిపిస్తాడు. జోర్జ్ ఆర్.ఆర్. మార్టిన్ ని హౌస్ డెయిన్ కి టార్గేరియన్ కి ఏమైనా కనెక్షన్ ఉందా అని చెప్పి అడిగినప్పుడు జోర్జ్ ఆర్.ఆర్. మార్టిన్ ఖచ్చితంగా ఎలాంటి కనెక్షన్ ఉండని అవసరం లేదు అని చెప్తారు. అండ్ రాబోయే స్టోరీ ఎండింగ్ లోను డార్క్ స్టార్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇంకా ఆర్థర్ డెయిన్ విషయానికి వస్తే ఎయిరిస్ టార్గెరియన్ దగ్గర 7 పవర్ఫుల్ కింగ్స్ కార్డ్స్ ఉంటారు. వీళ్ళని దాటి ఈగ కూడా ఎయిరిస్ టార్గెరియన్ మీద వాడదు. అందులోని గెర్లోన్ హైటవర్, లైమన్ మార్టెల్, బెరిస్టన్ సెల్మీ, ఆర్థర్ డెయిన్, ఓజ్వల్ వెంట్, జాన్ డారీ ఇంకా జైమీ లానిస్టర్ కూడా ఉంటాడు. ఎయిరిస్ టార్గెరియన్ ఆర్థర్ డెయిన్ కి ఒక మిషన్ అప్పగిస్తాడు. క్రౌన్ ల్యాండ్స్ కి దగ్గరలోని కింగ్స్ వుడ్ అని ఒక ఏరియా ఉంటుంది. ఇది దట్టమైన అడవి ప్రాంతం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని రాబర్ట్ బెరాథన్ మీద బోర్ అటాక్ చేసేది కూడా ఇక్కడే. ఇందులో ఉండే జంతువుల్ని ఆ చుట్టుపక్కల ఉండే స్మాల్ ఫోక్స్ వేటాడుతూ ఉండేవాళ్ళు. ఈ ప్రాంతం స్మాల్ ఫోక్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే మ్యాడ్ కింగ్ దీన్ని బ్లాక్ చేపిస్తాడు. కేవలం లార్డ్స్ యొక్క పార్టీస్ చేసుకోవడానికి మాత్రమే ఈ కింగ్స్ వుడ్ ని యూజ్ చేసుకునేవాళ్ళు. స్మాల్ ఫోక్ చేతుల్లోంచి ఈ ప్రాంతాన్ని కంప్లీట్ గా కింగ్ లాగేసుకున్నట్టే. ఇదే టైంలోని అవుట్లాస్ అయిన కింగ్స్ వుడ్ బ్రదర్హుడ్ అనే ఒక గ్రూప్ పుడుతుంది. వీళ్ళు మొత్తం 7 మెంబర్స్ ఉంటారు. ఇందులోని వాళ్ళ లీడర్ సీమన్ టాయ్ని. సీమన్ ఒక నైట్ అనమాట. ఇతను ఫ్యామిలీ హౌస్ టార్గెరియన్ వల్ల చాలా నష్టపోతుంది. టామ్స్ ఎండ్ లో జరిగిన ఒక టోర్నీలోని ఇతను మిస్టరీ నైట్ గా వస్తాడు. ఇంకా ఈ గ్రూప్ లోని గ్రేటెస్ట్ ఆర్చర్ అయిన ఉల్మర్ అనే ఒక అతను ఉంటాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని ఇతని క్యారెక్టర్ నైట్స్ వాచ్ లో ఉంటుంది. జాన్ స్నో నైట్స్ వాచ్ కి లార్డ్ కమాండర్ అయిన తర్వాత ఇతను జాన్ స్నో దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తాడు. అండ్ ఈ గ్రూప్ లోని ఒక అమ్మాయి కూడా ఉంటుంది. స్మైలింగ్ నైట్ అని ఒక డెడ్లీ సోర్డ్స్ మ్యాన్ కూడా ఉంటాడు. ఈ గ్రూప్ లోని ఉన్న వాళ్ళందరూ కింగ్స్ వుడ్ లోకి చొరబడి అక్కడ పార్టీస్ చేసుకునే లార్డ్స్ ని కిడ్నాప్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న ధనాన్ని స్మాల్ ఫోక్ కి కొంత ఇచ్చేవాళ్ళు. సో స్మాల్ ఫోక్ వీళ్ళని సపోర్ట్ చేస్తుంది. మేస్ టైరియల్ యొక్క కజిన్ అయిన విక్టర్ టైలర్ ని స్మైలింగ్ నైట్స్ చంపేస్తాడు. ఇంకా ఎలియా మార్టెల్ ని ఉల్మర్ కిస్ చేస్తాడు. తన ఛాతి మీద ఉన్న బంగారాన్ని దొంగిలిస్తాడు. ఆ బంగారాన్ని దోచుకున్న తర్వాత ఉల్మర్ ఏమంటాడంటే, నేను దోచుకున్న బంగారం కంటే ఎలియాకి నేను ఇచ్చిన కిస్సే చాలా విలువైంది అని చెప్తాడు.
వేలని అక్కడి నుంచి తరిమేయమని చెప్పి ఆర్థర్ డేన్‌కి మ్యాట్ కింగ్ చెప్తాడు. ఆ ప్రదేశానికి ఆర్థర్ డేన్, బెరిస్టన్ సెల్మీ అండ్ వీళ్ళతో పాటు జైమీ లానిస్టర్ కూడా వెళ్తాడు. జైమీ అప్పటికి నైట్ అవ్వలేదు. సమన్ క్రాకిల్ దగ్గర స్క్వైర్‌గా పనిచేస్తాడు. సో అతను లార్డ్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి అతనితో పాటు జైమీ కూడా వెళ్తాడు. ఆర్థర్ తన గ్రూప్‌తోని కింగ్స్‌వుడ్ వెళ్ళిన తర్వాత అక్కడున్న స్మాల్ ఫోక్‌ని చూస్తాడు. వాళ్ళని బెదిరించో లేదా కింగ్స్ ద్వారా ఆర్డర్స్ వేపించో ఈ అవుట్లాస్ ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. కానీ ఆర్థర్ డేన్ అలా చేయడు. ఆ స్మాల్ ఫోక్‌కి ఏం కావాలో తెలుసుకుంటాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని వింటాడు. ఈ అవుట్లాస్ కింగ్స్ దగ్గర దోచుకొని స్మాల్ ఫోక్ ఇస్తున్నారు. సో ఈ కింగ్స్‌వుడ్ అనే ప్రాంతం కూడా స్మాల్ ఫోక్ ఆధీనంలో లేదు కాబట్టి వాళ్ళు వేటాడడానికి అవ్వదు. అలానే స్మాల్ ఫోక్ బతకడానికి అవుట్లాస్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ స్మాల్ ఫోక్ అవుట్లాస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఆర్థర్ డేన్ ఏం చేస్తాడంటే ఈ స్మాల్ ఫోక్ ఎప్పుడు ఇవ్వలేనంత ధనం ఈ స్మాల్ ఫోక్ ఇస్తాడు. అలానే మీరు ఆ కింగ్స్‌వుడ్‌లోని వేటాడొచ్చు అని చెప్పి పర్మిషన్ కూడా ఇస్తాడు. తర్వాత అవుట్లాస్ ఎక్కడున్నారో ఆర్థర్ డేన్‌కి చెప్తారు. ఆర్థర్ డేన్ తన గ్రూప్‌తోని ఈ అవుట్లాస్ ఉండే గుహలోకి వెళ్తాడు. ఇక్కడ బెరిస్టన్ సెల్మీ వాళ్ళ లీడర్‌ని చంపేస్తాడు. వాళ్ళ దగ్గర బందీగా ఉన్న జైన్ స్వాన్‌ని విడిపిస్తాడు. జైమీ లానిస్టర్ తన లార్డ్ అయిన క్రాకిల్‌ని బ్యాటిల్ ఫీల్డ్‌లోనే కాపాడతాడు. ఆ గ్రూప్‌లోనే డేంజరస్ స్వర్డ్స్‌మ్యాన్ అయిన స్మైలింగ్ నైట్ తోని జైమీ చాలా ధైర్యంగా ఫైట్ చేస్తాడు. తర్వాత ఆర్థర్ డేన్ రంగంలోకి దిగుతాడు. స్మైలింగ్ నైట్ తోని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేస్తాడు. అతను ఆర్థర్ డేన్ దగ్గర ఉన్న స్వర్డ్ ని చూసి ఆర్థర్ ని చంపేసి ఆ స్వర్డ్ ని తీసుకుందాం అనుకుంటాడు. ఆర్థర్ స్మైలింగ్ నైట్ తోని ఫైట్ చేస్తున్నప్పుడు స్మైలింగ్ నైట్ యొక్క స్వర్డ్ కి గీతలు పడతాయి. అతని స్వర్డ్ తుక్కు అవుతుంది. స్మైలింగ్ నైట్ ఆ స్వర్డ్ ని పక్కన పడేసి ఇంకొక స్వర్డ్ ని తీసుకుంటాడు. అప్పటికే అతనికి చాలా గాయాలు అవుతాయి. అతని బాడీలోంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆర్థర్ డేన్ తన స్వర్డ్ తోని స్మైలింగ్ నైట్ ని చంపేస్తాడు. కేవలం స్మైలింగ్ నైట్ స్వర్డ్ మాత్రమే కాదు, ఆర్థర్ డేన్ ఫైట్ చేసిన అందరి స్వర్డ్స్ కూడా పాడవుతాయి. ఆర్థర్ డేన్ ఎంత గొప్ప వారియరో ఆ విరిగిపోయిన స్వర్డ్సే చెప్తాయి. జైమీ లానిస్టర్ ఆర్థర్ డేని చూసి ఇన్స్పైర్ అవుతాడు. నైట్ అంటే అలా ఉండాలి అనుకుంటాడు. అప్పటికి జైమీకి 15 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. తన చుట్టూ ఉన్నది వెస్టర్స్లో ఉన్న గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్. అలానే తన ఆపోనెంట్లో కూడా గొప్ప వారియర్స్ ఉంటారు. వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత కూడా ఆ రోజు జైమీ సర్వైవ్ అవ్వగలుగుతాడు. బ్యాటిల్ ఫీల్డ్లోని ఆర్థర్ డేన్ జైమీ చూపించిన ప్రతిభని చూసి అక్కడే జైమీని నైట్ ఇన్ చేస్తాడు. ఆర్థర్ డేన్ సోడ్ అప్పటికే 15 ఏళ్ళు మాత్రమే ఉన్న జైమీ లానిస్టర్ భుజాన్ని తాకుతుంది. టోర్నీ ఆఫ్ ఆరనాల్లోని రేగోర్ లియానాని తీసుకెళ్తున్నప్పుడు ఆర్థర్ డేని హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఆర్థర్ అండ్ రేగోర్ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. రాబర్ట్ రెబెలియన్ ఎండింగ్లోని నెడ్ స్టార్క్ తన సపోర్టర్స్ని కొంతమందిని తీసుకొని టవర్ ఆఫ్ జాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ టవర్ కాపలా కాస్తూ ఆర్థర్ డేన్ ఉంటాడు. తనతో పాటు ఓసోల్వెంట్ అండ్ గెర్లోడ్ హైటవర్ కూడా ఉంటారు. ఆర్థర్తో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇంకా నెడ్ అండ్ ఆర్థర్ డేన్ ఇద్దరు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ జరుగుతుంది. అందులోని నెడ్ స్టార్క్ గెలిచాడని చెప్పి వెస్ట్రోస్కి అంతా తెలుస్తుంది. కానీ అక్కడ జరిగింది వేరు. హార్లర్ రీడ్ ఆర్థర్ని వెనక నుంచి పడవడం వల్లే ఆర్థర్ డేన్ చనిపోతాడు. ఆర్థర్ డేన్ చనిపోయే ముందు నెడ్ స్టార్క్ తన కళ్ళల్లోకి చూస్తాడు. తను ఓడిపోయాడని కానీ లేదా తను మోసం చేసి చంపారన్న బాధ రెండు ఆర్థర్లోనే ఉండవు. తన డ్యూటీ తను చేస్తాడు. ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం తను కట్టుబడి ఉంటాడు. ఇదే ఆర్థర్ కళ్ళలోని నెడ్ స్టార్క్ చూస్తాడు. ఆర్థర్ డేన్ ఈ యుద్ధంలోని ఎటువైపు ఉన్నాడో తనకు తెలుసు. ఖచ్చితంగా ఈ యుద్ధం ఓడిపోతానని కూడా తనకు తెలుసు. అలానే ఆ టవర్లో ఏముందనేది కూడా ఆర్థర్కి తెలుసు. నెట్తో మాట్లాడి కావాలంటే నెగోషియేట్ చేయొచ్చు. కానీ ఆర్థర్ డేన్ అలా చేయలేదు. తన ఫ్రెండ్ చెప్పాడు, ఆర్థర్ డేన్ చేశాడు. ఈ ప్రాసెస్ లోనే ఆర్థర్ డేన్ తన ప్రాణాలు కూడా కోల్పోతాడు. నెడ్ స్టార్క్ ఆర్థర్ డేన్ ని చంపే ముందు కూడా ఆర్థర్ చేతిలోనే తన స్వోర్డ్ ఉండదు. తన బాడీలోని ఒక కత్తి కూడా దిగి ఉంటుంది. ఆర్థర్ డేన్ గురించి వింటున్నప్పుడు మహాభారతంలోని ఒక క్యారెక్టర్ మీకు గుర్తు రావాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.